హలో గైస్, వెల్కమ్ టు కోడ్ వర్డ్ తెలుగు. ఈ వీడియోలో మనం ఏం డిస్కస్ చేయబోతాం అంటే ఫైండ్ ది మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ సబ్సెట్ అనమాట. మనకి ఈ ప్రాబ్లం చూసినట్టయితే చూడడానికి కాంప్లికేటెడ్గా కనిపిస్తుంది, బట్ నేను సింపుల్గా చెప్తున్నాను చూడండి. మనకి ఇన్పుట్ అనేది ఒక నమ్స్ అనరీ ఇచ్చాడు. ఓకే, మనకి ఏం అడిగాడు, ఈ నమ్స్ అనరీలో వాల్యూస్ పిక్ చేసుకొని ఈ సెట్ అండ్ ప్యాటర్న్ని మనం ఫామ్ చేయగలం అనేది అడిగాడు. ఇఫ్ ఇన్ కేస్ ఫామ్ చేయగలిగితే మ్యాక్సిమం ఎంత లెంత్ ఫామ్ చేయగలం రిటర్న్ చేయమని చెప్పాడు వాల్యూ అనేది. క్లియర్? ఓకే, ఇప్పుడు ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనకి ఇనిషియల్గా ప్యాటర్న్ అనేది ఇచ్చాడు. ఓకే, ప్యాటర్న్లో ఏంటంటే ఇక్కడ చూసారా, వాల్యూ అనేది 2 సార్లు రిపీట్ అయ్యింది. ఫస్ట్ ఏంటంటే మనకి ఫ్రీక్వెన్సీ కావాలి. 2 సార్లు రిపీట్ అయింది. మనం ఎలా చెప్పగలం, మనకి ఫ్రీక్వెన్సీ ఉండదు కదా. సో ఫ్రీక్వెన్సీ కావాలంటే ఏం చేస్తావు, హ్యాష్ మ్యాప్ వాడాలి. ఓకే, హ్యాష్ మ్యాప్, ఇందులో కౌంటర్ అంటారు. కౌంటర్ ఇంపోర్ట్ చేసుకోవాలి. కలెక్షన్స్ ఇంపోర్ట్ కౌంటర్. క్లియర్? కౌంటర్ని ఇంపోర్ట్ చేసుకున్నాను. ఓకే, ప్రతి దానికి ఫ్రీక్వెన్సీ కావాలి కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ కౌంటర్ ఆఫ్ నమ్స్. ఇప్పుడు ఏంటి, నమ్స్లో ఉన్న ప్రతి వాల్యూకి ఆ వాల్యూ దానికి ఫ్రీక్వెన్సీ స్టోర్ అయి ఉన్నది ఈ ఫ్రీక్వెన్సీ అనే దాంట్లోని. ఓకే, క్లియర్? ఓకే, బాగానే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే సెకండ్ కండిషన్ ఏంటి, ఇఫ్ ఇన్ కేస్ అరేలో ఉన్న వాల్యూస్ అన్నీ వన్స్ అయితే ఏం చేస్తావు, మనకి యూనివర్సల్ ట్రూత్ ఏంటంటే 1 పవర్ ఎక్స్ ఏదన్నా సరే వాల్యూ అనేది ఈక్వల్ టు 1 అవుతుంది. అంతేనా? ఓకే, ఇది అందరూ తెలిసిందే, బట్ ఇక్కడ చెప్తున్నానండి. ఎప్పుడైతే అరేలో ఉన్న వాల్యూస్ అనేవి 1 అయ్యాయి అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అరే చూసుకున్నట్టయితే ఇది 1 పవర్ 0 కింద రాసుకోవచ్చు, 1 పవర్ 1, 1 పవర్ 2, 1 పవర్ 1, 1 పవర్ 0 కింద రాసుకోవచ్చు. ఇది సర్టెన్ ఫార్మాట్లో ఎగ్జిస్ట్ అయి ఉంది. జాగ్రత్త చూడండి. ఇక్కడ ఏంటి, ఎప్పుడు ఎగ్జిస్ట్ అయి ఉంటుంది, పీక్ అనేది ఒకటే ఉన్నప్పుడు మాత్రమే. ఇదంటే ఏంటి, ఒకటే ఎప్పుడు ఉంటుందంటే ఆడ్ నెంబర్ ఆఫ్ ఉండాలి. ఓకే, మధ్యలో ఒకటి ఉండి ఇటు ఇటు సమానంగా ఉండాలి, లెఫ్ట్ రైట్ కూడా. క్లియర్? ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే ఏంటి అంటే ఏంటి, ఈ 1 లేదనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 1 లేనప్పుడు ఏంటి, మనకి 0 0. ఓకే, అండ్ అలాగే 1 1. ఇక్కడ చూసుకున్నైతే మనకి పీక్ లేదు, ఫ్లాట్గా ఉంది. పీక్ అనేది మనకి ఫ్లాట్గా ఉండకూడదంటే ఏం చేస్తావు, ఇప్పుడు ఈ సెట్ అనేది ఇచ్చినప్పుడు నువ్వు మ్యాక్సిమం ఎంత లెంత్ ఫామ్ చేయగలవు అంటే ఏం చేస్తావు, ఒక వాల్యూ రిమూవ్ చేస్తావు. ఈ 3 అనే లెంత్ నువ్వు ఫామ్ చేయగలవు లేదా. 3 అనే లెంత్ ఏంటి, 0 1, ఇది మళ్ళీ 0 అనుకుంటాం, పీక్ కింద ఫామ్ అవుతుంది. క్లియర్? ఓకే, ఇప్పుడు కండిషన్ ఏం చెప్పాను, ఇఫ్ వన్స్ కౌంట్ అనేవి ఈవెన్ అయితే, గుర్తుపెట్టుకోండి, ఇఫ్ ఇన్ కేస్ వన్స్ కౌంట్ అనేవి ఈవెన్ అయితే ఏం చేయమని చెప్పాను, వన్స్ కౌంట్ మైనస్ చేయమని చెప్పాను. ఎంత, -1. క్లియర్? ఓకే, ఇప్పుడు వన్స్ కౌంట్ అనేది అలా తీసుకొస్తాం. వన్స్ కౌంట్ ఆఫ్ 1, వన్స్ కౌంట్ అనేది ఫ్రీక్వెన్సీలో ఎగ్జిస్ట్ అయి ఉంటుంది కదా, ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 అంటే ఏంటి, వన్స్ కౌంట్ రిటర్న్ చేస్తుంది అనమాట. ఇప్పుడు వన్స్ కౌంట్ అనేది ఈ 1 కౌంట్ అనే వేరియబుల్ ఉంటుంది. ఏం చెప్పాను, ఇఫ్ ఇన్ కేస్ 1 కౌంట్ అనేది ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఈవెన్ నెంబర్ ఆఫ్ వన్స్ ఉంటే మాత్రమే ఏంటి, ఫ్లాట్ పీక్ అనేది ఫామ్ అవుతుంది. మనకి ఏంటి, ఫ్లాట్ పీక్ ఫామ్ అవ్వకూడదు. అప్పుడు ఏం చేయాలి, వన్స్ కౌంట్ మైనస్ చేయమని చెప్పాను, ఒకటి రెడ్యూస్ చేయమని చెప్పాను. ఓకే, మనకి ఫైనల్ ఆన్సర్ అనేది వన్స్ కౌంట్ అనుకో ఇనిషియల్గా. ఓకే, తర్వాత నెక్స్ట్ ఇప్పుడేంటి, ఇది చూసుకున్నాం అండ్ అలాగే వన్స్ కండిషన్ కూడా చూసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలి చూద్దాం. మనకి ఇక్కడ జాగ్రత్తగా ఇంకోటి అబ్జర్వ్ చేసినట్టయితే ఎక్స్ ఉండాలి అండ్ అలాగే ఎక్స్ స్క్వేర్ ఉండాలి. అంటే ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి, ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్. అంతే, క్లియర్ కదా? ఓకే, ఇది అందరికీ తెలిసిందే. ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరే అనేది ఇది ఇచ్చాడు అనుకో, మనం ఏం చేస్తాం, ఫ్రీక్వెన్సీ రూపంలో స్టోర్ చేసుకోమని చెప్పాను. 2 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. అలాగే 4 ఎన్నిసార్లు రిపీట్ అయింది, 2 టైమ్స్. 8 ఎన్నిసార్లు రిపీట్ అయింది అంటే 1 టైం రిపీట్ అయింది. క్లియర్? ఇప్పుడు మనకి ఫ్రీక్వెన్సీ అనే లిస్ట్లో ఇలా స్టోర్ అయింది. క్లియర్? ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం, ఫస్ట్ ఎలిమెంట్ 2 తీసుకో. ఓకే, 2 అనేది ఫ్రీక్వెన్సీ చెక్ చేయి. 2 ఫ్రీక్వెన్సీ ఏంటి, మనకి ఖచ్చితంగా 2 ఉండాలి. క్లియర్? లాస్ట్ ఎలిమెంట్ కింద ప్లేస్ చేసుకోగలరు. ఓకే, ప్లేస్ చేసుకున్నాం. 2 ఫ్రీక్వెన్సీ 2 కన్నా ఎక్కువ ఉంది. సో ఆన్సర్ ఇనిషియల్గా 0 అనుకో. ఇప్పుడు
టూ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ ఇటరేషన్లో టూ ఫ్రీక్వెన్సీ 2 ఉంది, సో వ్యాలిడ్ అంటే లాస్ట్ 2 ప్లేస్లో 2 అనేది ప్లేస్ చేసుకోగలం. ఇప్పుడు ఆన్సర్ ఎంత ఉంది అంటే ఆన్సర్ 2 అయింది. ఓకే, ఆన్సర్ +2. ఓకే, అరే లెంత్ 2 అయింది. క్లియర్? ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ ఎలిమెంట్ ఏంటి, సారీ 2 చూసుకున్నట్టయితే 2 అనేది ఎక్స్ ప్లేస్లో ఉంది. ఎక్స్ అనేది స్టోర్ చేసుకున్నాం ఈ చివర. మరి నెక్స్ట్ ఎలిమెంట్ ఏమవ్వాలి అంటే x² అవ్వాలి. అంటే 2². ఇప్పుడు చెక్ చేస్తావు ఇఫ్ ఇన్ కేస్ 2² అనేది ఇచ్చిన అరేలో ఎగ్జిస్ట్ అయి ఉందా లేదా చెక్ చేస్తావు. ఇక్కడ ఏంటి 2² ఏంటి 4 అనేది అరేలో ఎగ్జిస్ట్ అయి ఉంది. మనం డైరెక్ట్గా అరేలో చెక్ చేయకూడదు, హ్యాష్ మ్యాప్లో చెక్ చేయాలి. హ్యాష్ మ్యాప్లో ఎప్పుడైతే చెక్ చేస్తామో మనకి యావరేజ్ టైం కాంప్లెక్స్ వచ్చేసరికి ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ చెకింగ్ ఇన్ అరేలో చెక్ చేస్తే ఏమవుతుంది ఆర్డర్ ఆఫ్ n అవుతుంది టైం కాంప్లెక్సిటీ. సో ఇది ఆప్టిమల్ కాబట్టి హ్యాష్ మ్యాప్లో చెక్ చేసుకో. ఓకే, ఇప్పుడు ఏంటి 4 అనేది ఎగ్జిస్ట్ అయి ఉందా అంటే ఎగ్జిస్ట్ అయి ఉంది. చెక్ చేస్తాం ఏంటి 4 అనేది ఈ చివర పెట్టుకోగలరు. అంటే 4 యొక్క ఫ్రీక్వెన్సీ చెక్ చేయి. 4 యొక్క ఫ్రీక్వెన్సీ మళ్ళీ 2 ఉంది అంటే ఈ రెండు చివర్లు పెట్టుకోగలం. సో ఆన్సర్ అనేది +2 చేసుకుంటాం. +2 చేస్తే ఏమవుతుంది 4 అనేది వచ్చింది. క్లియర్? ఇక్కడ ఏంటి ఇప్పుడు ఆ 2 4లను ఇక్కడ ప్లేస్ చేసుకొని వెళ్ళిపోయాం. నెక్స్ట్ వాల్యూ ఏంటి x³ అంటే ఇవి వచ్చిన దానికి ఇంటూ చెయ్యి. ఓకే, 4 × 4 ఏమవుతుంది అంటే 4² అవుతుంది. 4² అంత వాల్యూ 16. ఇప్పుడు చెక్ చేస్తాం మళ్ళీ. ఇప్పుడు ఏంటి 4² అంటే ఈ సెట్ అయిన వాల్యూ 16 అయ్యింది అంతేనా. ఇప్పుడు మళ్ళీ చెక్ చేస్తావు ఈ 16 అనేది రెండు చివర్లో పెట్టుకోగలవా అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ 2 ఉందో చెక్ చేస్తావు. ఇక్కడ ఏముంది ఫ్రీక్వెన్సీ అనేది 1 ఉంది, మనం 2 చివర్ల ప్లేస్ చేయలేము. క్లియర్? 2 చివర్ల ప్లేస్ చేయలేకపోతే ఏం చేయాలి అంటే ఒక్కటే ఉంది కాబట్టి ప్లేస్ చేసుకో. క్లియర్? మనం ఇప్పుడు మ్యాక్సిమం ఎంత అయింది 5 అనేది అయ్యింది. క్లియర్? ఇక్కడ వరకు. ఇప్పుడు సేమ్ ఇప్పుడు ఏంటి మనం ఇప్పటిదాకా ఆపరేషన్ అంటే 2 పర్ఫామ్ చేసాం. క్లియర్? 2 నుంచి స్క్వేర్ చేసి క్యూబ్ చేసి అన్ని ఆపరేషన్ పర్ఫామ్ చేసుకున్నాం అంతేనా. ఓకే, నెక్స్ట్ సేమ్ ఆపరేషన్స్ 4తో చేసుకుంటాం, సేమ్ అలాగే 16తో కూడా చేసుకుంటాం. అలా ఒక్కొక్క దాంట్లో ఎంత వచ్చిందో మ్యాక్సిమం వాల్యూని ట్రాక్ చేసుకుంటూ వద్దాం. క్లియర్? ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఏంటి ఒక్కొక్క వాల్యూ ట్రాక్ చేసుకోమని చెప్పాను. క్లియర్? మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే 1 ఎప్పుడైతే ఉందో మనకి సెట్ అయిన ఫార్ములా వర్క్ అవ్వదు. 1కి స్పెసిఫిక్ కింద చెప్పాను కదా, సో అదే పర్ఫామ్ చేయాలి. సో 1 అనేది ఇందులో ఇంకా ఒక ఉండడం కోసం ఫ్రీక్వెన్సీ అరేలో 1 అనేది ఏదైతే ఉందో అది డిలీట్ చేస్తున్నాను నేను. ఓకే, డెల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ 1 డిలీట్ చేస్తాను. ఇప్పుడు ఏం చెప్పాను మనకి ఇచ్చిన ఫ్రీక్వెన్సీ అరేలో ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేసుకోమని చెప్పాను. ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ ఫర్ కీ కామా వాల్యూ ఇన్ ఫ్రీక్వెన్సీ డాట్ ఐటమ్స్. మనం డాట్ ఐటమ్స్ అనే మెథడ్ ఎప్పుడైతే వాడామో అందులో కీ వాల్యూ పేర్స్ కదా మనం డైరెక్ట్గా 2 కలిపి యాక్సెస్ చేస్తాం అర్థం. క్లియర్? యాక్సెస్ చేసుకున్నాము, బాగానే ఉంది. ఇప్పుడు ఏం చెప్పాను మనకి కరెంట్ ఆన్సర్ ఇనిషియల్గా ఒకటి 0 తీసుకోమని చెప్పాను బయట. ఓకే, బయట అంటే ఈ సెట్ 10 ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేయకముందు ఈ ఒక్కొక్క వాల్యూ ట్రావర్స్ చేయకుండా కరెంట్ ఆన్సర్ 0 తీసుకోమని చెప్పాను. ఓకే, కరెంట్ ఆన్సర్ 0 తీసుకున్నాం. కరెంట్ ఆన్సర్ ఈక్వల్ 0. క్లియర్? ఓకే, మనకి వాల్యూ అంటే ఏంటి దీని యొక్క ఫ్రీక్వెన్సీ అనేది వాల్యూ కదా. ఓకే, ఇప్పుడు చూద్దాం నెక్స్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్స్ అనుకో, కీ అనేది నువ్వేం చేస్తావు ఒక లూప్ అనేది రన్ చేస్తావు. ఏంటి ఫస్ట్ 2 రావాలి, తర్వాత 2² రావాలి, తర్వాత 2³ రావాలి నీకు అంతేనా. సో ఇది ట్రావెల్ చేసుకోవడం కోసం ఒక లూప్ రన్ చేస్తావు. వైల్ ఈ లూప్లో ఏం రాస్తావు ఎక్స్ని ఎన్నిసార్లు ఇంక్రిమెంట్ చేసుకోమని చెప్పాను, సారీ x × x అంతేనా. ఇంక్రిమెంట్ చేసుకున్నాం. ఈ x అనేది ఫ్రీక్వెన్సీ అరేలో ఉందా లేదా చెక్ చేయమని చెప్పాను ఫస్ట్ కండిషన్. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి 2 అనేది పర్ఫామ్ చేసుకున్న తర్వాత 2² ఎంత 4 అనేది దాని ఫ్రీక్వెన్సీ చెక్ చేసే ముందు చెక్ చేసుకోవాలి ఏంటి ఈ సెట్ అయిన ఫ్రీక్వెన్సీ ఎలా ఎగ్జిస్ట్ అయ్యిందో చెక్ చేస్తావు. చెక్ చేసాము ఇక్కడ ఫ్రీక్వెన్సీ అరేలో ఇఫ్ ఎక్స్ ఇన్ ఫ్రీక్వెన్సీ అండ్ అలాగే ఉంటే సరిపోతుందా, దానికి ఫ్రీక్వెన్సీ కూడా కావాలి కదా. ఇఫ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఎక్స్ అనేది >1 అయితే >1 అయితే ఏం చెప్పాను ఈ 2 ఎడ్జెస్లో మనం ప్లేస్ చేసుకోగలం అంతేనా. ఓకే, ప్లేస్ చేసుకున్నాం. ప్రతిసారి వాల్యూ మనకి ఎంత ఇంక్రీజ్ అయింది 2 అయింది, తర్వాత 4 అయింది ఆన్సర్ అనేది అంతేనా.
+2 రెండు సైడ్లు ప్లేస్ చేసుకుంటే. క్లియర్? ఓకే. ఈ ఆపరేషన్ ఈ సెట్ అండ్ ప్రాసెస్ అయినంత వరకు కరెంట్ ఆన్సర్ అనేది +2 చేసుకుంటున్నాం. క్లియర్? ఓకే, బాగానే ఉంది ఇక్కడ వరకు. ఇప్పుడు మనకు ఫైనల్ ఆన్సర్ అనేది అప్డేట్ చేసుకోవాలి. ఫైనల్ ఆన్సర్ ఈక్వల్ టు మ్యాక్స్ ఆఫ్ ఫైనల్ ఆన్సర్ ప్రీవియస్ ఆన్సర్ కామా ఎలా అప్డేట్ చేసుకుంటాం. కరెంట్ ఆన్సర్ అనమాట రాత్రి సరిపోతుందా? చాలదు. బట్ ఇంకా ఏంటి అంటే ఒక కండిషన్ ఉంది. ఇక్కడ చూసుకుంటే 4 ఎగ్జిస్ట్ అయి ఉంది. ఇక్కడ 8 కాకుండా 16 కదా ఇందాక చెప్పాను. క్లియర్? మనకి 16 వచ్చినప్పుడు ఏంటి, ఈ కరెంట్ వాల్యూలో ఈ కరెంట్ దాంట్లో ఎగ్జిస్ట్ అయి ఉంది ఫ్రీక్వెన్సీ లిస్ట్లో. బట్ ఫ్రీక్వెన్సీ అనేది 2 కాకుండా 1 అనేది ఉంది. అయినా సరే 1 అయినా సరే మనం ఇందులో ప్లేస్ చేసుకున్నాం. అంతేనా? మనం ఓన్లీ కండిషన్స్ రాసుకుంటే ఏమవుతుంది, 16 అనేది ప్లేస్ చేయకుండా జస్ట్ ఓన్లీ ఈ లెంత్ 4 మాత్రమే తీసుకుంటున్నాం. క్లియర్? ఓకే. ఈ కండిషన్ అవాయిడ్ చేయడం కోసం కండిషన్ ఇంక్లూడ్ చేయడం కోసం ఎలా చేయాలి అంటే చూద్దాం. అప్పుడు మనకి ఈ సెట్ అండ్ వైల్ లూప్ అనేది ఎప్పుడు బ్రేక్ అవుతుంది, ఇఫ్ ఎక్స్ అనేది ఫ్రీక్వెన్సీ వాల్యూలో ఉన్నా కానీ ఇది లేకపోతే ఫ్రీక్వెన్సీ అనేది 1 కన్నా 1 ఉంటే బ్రేక్ అవుతుంది. అంతేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ చూసినట్లయితే 16 వాల్యూ ఫ్రీక్వెన్సీ 1 బట్ ఎగ్జిస్ట్ అయి ఉంది అరేలోని. సో మనం దీనికి +1 అనేది చెయ్యాలి. ఎప్పుడు ఎక్స్ అనేది ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు. అంతేనా? ఇఫ్ పెట్టుకో కండిషన్ ఇక్కడ. ఇఫ్ ఎక్స్ అనేది ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు, అరే ఫ్రీక్వెన్సీలో లేదు, ఇఫ్ ఇన్ కేస్ ఫ్రీక్వెన్సీలో లేదు అప్పుడేం చేస్తాం, ఫ్రీక్వెన్సీలో లేకపోయినట్టయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 16 కాకుండా 8 ఉందనుకో, మనం 4 ఇంక్లూడ్ చేసుకున్నాం. 4 వరకు ఆన్సర్ ఎంత వచ్చింది అంటే ఆన్సర్ 4 వచ్చింది. ఇటుపక్క 2 2లు ఇటుపక్క 2 4లు ఇంక్లూడ్ చేసుకున్నాం. ఓకే, 16 ఇంక్లూడ్ చేయకముందు ఈ 2 ఇంక్లూడ్ చేసుకున్న తర్వాత 4² ఎంత 16 అనేది వచ్చింది. ఇక్కడ 16 అనేది వాల్యూ ఎపియర్ అవ్వలేదు. అప్పుడేంటి, ఈ 2 4 2 4 అరేస్ కింద వదిలేస్తావా? ఓకే, కరెంట్ ఆన్సర్ మనకి ఇదే అయింది కదా. మనకి ఏం చెప్పాను, ఫ్లాట్ పీక్ అనేది ఎగ్జిస్ట్ అవ్వకూడదు, ఎప్పుడు స్ట్రైట్గానే ఉండాలి. ఓకే, ఎగ్జిస్ట్ అవ్వకూడదు అంటే ఏం చేయాలి, ఇందులో ఒకటి రిమూవ్ చేసే. ఓకే, ఒకటి రిమూవ్ చేస్తే ఏంటి 2 4 2 అయింది. క్లియర్? ఈ కరెంట్ ఆన్సర్ నుంచి ఒకటి రిమూవ్ చేస్తాం. క్లియర్? కరెంట్ ఆన్సర్ నుంచి ఎప్పుడైతే ఒకటి రిమూవ్ చేస్తామో మనకి వ్యాలిడ్గా ఫామ్ చేయొచ్చు అనమాట ఈ ఫార్మాట్లో. అంతేనా? అర్థమైంది అనుకుంటున్నాను. ఒకటి రిమూవ్ చేసాం కరెంట్ ఆన్సర్ నుంచి. ఈ కరెంట్ ఆన్సర్ నుంచి -1 చేసాం. క్లియర్? ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది వచ్చింది. ఆన్సర్ వచ్చిన తర్వాత ఏం చేయాలి, ఆన్సర్ అనేది సింపుల్గా రిటర్న్ చేస్తే. ఒకసారి రన్ చేద్దాం, ఇంకేం మిస్టేక్స్ ఉన్నాయో చూద్దాం. ఓకే, యాక్సెప్ట్ అయింది, సబ్మిట్ చేస్తాను. గైస్ సొల్యూషన్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే దానికి కింద లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ చేయండి గైస్, ఖచ్చితంగా రిప్లై ఇస్తా. ఇంకా డైలీ కోడింగ్ అనేది కోసం మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.